ఈ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇష్యూకి సంబంధించి అంటే వాళ్ళు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మీకు బీఆర్ నాయుడు గారు ఒక 20,00,000 కారు కొనిపెట్టారని, అది సరిపోక మీరు మళ్ళీ ఒక 5,00,00,000 డిమాండ్ చేశారని, ఆ 5,00,00,000 ఆయన ఇవ్వనందుకు మీరు ఆ వీడియోలను మీరే రిలీజ్ చేశారని, ఆ విధంగా సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ట్రోల్ చేస్తున్నమాట వాస్తవం అండి. ఇదైతే ఎవడో చేతి దురదతో ఒక పోస్ట్ పెట్టిందైతే కాదు. ఆర్గనైజ్డ్‌గా ఇది వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్‌గా వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ గ్రూపుల్లో పెట్టి టార్గెట్ చేసి రేణుకా జెట్టి అనే ఆవిడని కొలాప్స్ చేయండి అని చెప్పి వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ద్వారా జరుగుతుంది అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే సేమ్ కాపీ పేస్ట్ సేమ్ పోస్ట్ కాపీ పేస్ట్. ఆ ఫోటో ఏదైతే ఉందోనండి, మీరన్నారు కారు కొనిపెట్టారు బీఆర్ నాయుడు గారు అని చెప్పి అంటున్నారు అని చెప్పి. నేను అది జూన్‌లో కారు కొన్నానండి. నాకు ఇది ఫస్ట్ కార్ కాదు. అది తెనాల్లో ఉన్న పుర ప్రజలందరికీ తెలుసు. నేను ఎన్ని కార్లు వాడానో, ఎన్ని కార్లు కొనుక్కున్నానో. కారు కొనిపెట్టిన విషయం అంటారా? ఇదే వైసీపీ క్యాండిడేట్స్ నా ఎక్స్‌లోకి వెళ్ళండి. నేను కారు కొన్న రోజున సార్ ఏం చేశారంటే, నేను పెమ్మసాని సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఇలా చేయి పెట్టి నుంచి ఒక ఫోటో దిగారు. నేను అది గర్వంగా నా లీడర్ అని చెప్పి నేను ఫోటో పెట్టుకున్నాను. వస్తువు దొరికినప్పుడు ఎవరైనా తీసుకెళ్తావు నాయకుల దగ్గరికి. అది పెట్టుకుంటే దాంట్లో పెమ్మసాని గారు తప్పుడు ట్వీట్స్ వేస్తున్నందుకు ఇచ్చిన బహుమానం అంట ట్రోల్ చేసింది మీరు కాదా? మీరే కదా? కావాలంటే ఇప్పుడు కూడా మీరు ఎక్స్‌లోకి వెళ్తే మీకు ఆ సాక్ష్యాధారాలన్నీ దొరుకుతాయి, విట్నెస్లు మొత్తం దొరుకుతాయి. మీరైనప్పుడు ఇవాళ మళ్ళీ అదే కారు బీఆర్ నాయుడు గారు కొనిపెట్టారని ఎలా చెప్తున్నారు? అంటే ఒక కారుని ఎంతమంది ఇస్తారు? ఎంతమంది కొనిపెడతారు? చెప్పండి, మీరు చెప్పండి. అంటే వాళ్ళకి ఏదో తెనాల్లో ఒక ఆవిడ ఏదో లెటర్ రాసిందంటండి బీఆర్ నాయుడు గారి పేరు మీద. అదేదో వాళ్ళ అఫీషియల్ పేజ్ లో కూడా వేసుకోవడం జరిగింది. తెనాలి అని ఒక పేరు పెట్టారు కాబట్టి అది ఆవిడ ఎవరో తెలియదు, ఆవిడ బ్రాహ్మిన్, నేనేంటో మీకు తెలుసు. అండ్ ఆవిడకి ఒక కూతురు ఉందంట. మరి నా కూతురు అయితే నాకు లేదండి. నాకున్నది ఒకే కొడుకు, ఒక కొడుకు మాత్రం. ఆ తెనాలి అనే పదాన్ని ఉపయోగపెట్టుకుని నాకు ఫోటో పెట్టి నన్ను ప్రచారం చేశారు. అంటే ఒక బుల్లెట్ కి ఇద్దరుని చంపేలాగా ప్లాన్ చేశారు. అంటే ప్రజలకు ఏంటంటే ఈవిడ బ్రాహ్మణ, ఈవిడ కూతురుందా డజంట్ మ్యాటర్. ఓహో ఈవిడే ఈ లెటర్ లో వచ్చిన ఆవిడ ఈవిడే కావాలా అనే సాగి వెళ్ళిపోద్ది, మనకు అంత ఫేవర్ గా ఉంటది అనేది వీళ్ళు చచ్చు తెలివితేటలు ఉపయోగించారు. కానీ నేను వైఎస్సీపీ వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నానండి, నేనేమో అనామకురాలు కాదు. నేను ఎవరికి తెలియని మొహం అయితే కాదు. నేను ఎవరో అందరికీ తెలుసు. నా క్యాస్ట్ ఏంటో అందరికీ తెలుసు. నేను ఎవరి కూతురునో అందరికీ తెలుసు. నా స్థితిగతి ఏంటో అందరికీ తెలుసు. సో మీరు ఎంత ప్రచారం చేసినా కూడా ఆ మలిన నాకు అంటదు. అసలు ఒక ఆడపిల్ల జీవితంలోకి తొంగి చూసి మీరు దాన్ని రోడ్డు మీదకి ఎక్కించడం ఎంతవరకు మీ సంస్కారం? మీ అమ్మా బాబులు మిమ్మల్ని మీకు చెప్పి పెంచరా? మీరు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? దిగజారన్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నారు. ఒక ఆడపిల్లని ఎదుర్కోలేకపోతున్నారా రాజకీయంగా? అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి. అంటే ఆడంగి వెధవులు అంటే అది మళ్ళీ ఒక మహిళను అవమానించినట్టే అవుతుంది. డెఫినెట్గా ఇవన్నీ చేతకాక చేసే పనులు కాబట్టి నేను కూడా వాళ్ళకి కావాలంటే బహుమానంగా ప్రతి ఒక్కరు వాళ్ళ అడ్రస్ చెప్తే నేను ప్రతి ఒక్కరికి చీర సారా పంపిస్తాను.